మనుషులేనా మీరు? నాకు తెలియదంటుంటే అర్థం కాదా? నీలాంటి వాళ్లతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నేనిచ్చిన మాట కాదని అతనితో వెళ్లిపోయింది శైలు. గ్రహాల అనుకూలతలు మొదలయ్యాయి. ఆ హరికృష్ణకు ఎదురులేని రోజులు ముందు ముందు ఉండవు. ఆ హరి జీవితంలో చెడు మొదలైందమ్మా. ఇంటి కుక్కకి ఈ ఇంట్లో ఏం పని? రే, బుడ్డికేదో అయింది చూడు. అక్కా, ఏమైంది బుడ్డి? దెబ్బ తగిలిందా నాన్న? ఎక్కడన్నా? ఏమైందిరా? ఏముంది, ఆ ఇంటికి పోయినట్టుంది. విసిరి యువతల పడేశాడు. అయ్యో, దెబ్బలేమన్నా తగిలాయా? తగలదా మరి? ఏంటక్క ఆయన? మనమంటే పడదు, నోరులేంది. దీని మీద ఆయన ప్రతాపం ఏంటి? జై, అరవకురా, అన్నయ్య వచ్చుంటాడు. అరవకుండా ఎలా ఉండమంటావు? అన్నయ్య అన్నయ్య అని మనం పాకలాడమే కాని మన గురించి ఆయన కళ్ళలో కూడా ఆలోచించాడు. సరే, అన్నయ్య గురించి తెలిసిందే కదా. ఏం తప్పు చేశామనక్క? మనం అంటే ఆయనకు అంత కోపం. ఎంత రెండో భార్య పిల్లడమైతే మాత్రం మనము ఆ తండ్రి పిల్లడమేగా. పక్క పక్కనే ఉంటూ కూడా పరాయి వాళ్ళలా బతుకుతున్నావు. అది చాలదని ఈ ఇంటి మనిషి నీడ కూడా పడకూడదనేంత పగ పెంచుకున్నాడు. సరే, అన్నయ్య కోపానికి కారణం మనకి తెలుసు కదా. సరే, కారణం ఉంది. ఆ కారణంలో నిజమెంతుందో తెలుసుకోకుండా ఇలా మన మీద శత్రుత్వం పెంచుకుంటే ఎలా? సరే, వదిలేమంటున్నానా? అనే హక్కు ఆయనకుంది, పడేంత అభిమానం మనకుంది. ఉంది, కానీ ప్రయోజనం లేని అభిమానం ఎంత పెంచుకుంటే మాత్రం ప్రయోజనమే ఉంది. అభిమానం అంటే ఆశించేది కాదురా, ప్రయోజనం ఆశించేది అభిమానమే అవ్వదు. అర్థం చేసుకోలేని మనిషిని అభిమానించడం వేస్ట్ అక్క. గతి లేదన్నట్టుగా గోడని అడ్డం పెట్టుకుని ఆయన కోపాన్ని భరిస్తూ ఎంతకాలం ఇక్కడ ఉంటాం? ఇదే క్లినిక్ సిటీలో పెట్టుకుంటే ఇంతకంటే బాగా బతకచ్చు. వెళ్ళిపోదామక్క. నన్ను డాక్టర్ని చేసి ఈ ఊర్లో ప్రజలకి సేవ చేయించాలి అన్నది నాన్న కలరా. నాన్న కోరిక తీర్చాలని ఇక్కడ క్లినిక్ పెట్టాను. అన్నయ్య అభిమానం కోసం ఎదురు చూస్తున్నాన్రా. అది జరగదక్క. అన్నయ్య మనల్ని అభిమానించడం అనేది జరగదు. నాకు నమ్మకం ఉంది. మన విషయంలో తప్ప బయట వాళ్ళ విషయంలో అన్నయ్య తప్పు చేయడం నువ్వు చూసావా? హరి, కుక్కపిల్లేదో అరిచినట్లుంది. దాన్నెందుకమ్మా ఇంట్లోకి రానిచ్చావు? నోర్లేంది, దానికేం తెలుసురా ఇటు రాకూడదని. దానికి తెలియకపోయినా నీకు తెలుసు కదమ్మా. దాన్నెలా లోపలికి రానిచ్చావు? అన్నయ్య మనసు మంచిదిరా. ఆ మనసులో మనకి ఒకరోజు చోటు లభిస్తుంది. ఆ రోజు కోసమే ఎదురు చూద్దాం.
ఎంతకాలం ఇలా ఎదురు చూస్తావక్క? ఆ ఇంటి చెట్టు నీడ ఈ ఇంట్లో కూడా పడకూడదు. అలాంటిది ఆ ఇంటి కుక్క ఈ ఇంట్లోకి వస్తే ఏం చేస్తున్నావు? నువ్వు మరేంరా, కుక్కలకు కూడా నన్ను కాపలా ఉండమంటావా? ఉండాలమ్మా. గోడ కవతల ఉంది మామూలు మనుషులు కాదు, డబ్బు కోసం ఏమైనా చేయగల కసాయి మనుషులు. భగవంతుడి కరుణ కోసం భక్తుడు ఎదురు చూడాలి. దేవుళ్ళలాంటి అన్నయ్య ప్రేమ కోసం మనము ఎదురు చూడాలిరా, అంతే. వాళ్ళ ఆశకి నాన్న బలైపోయాడమ్మా. అయినా వాళ్ళని పొరుగున పెట్టుకుని భరిస్తున్నాం. ఆ నరకం చాలమ్మా. ఇక ఆ ఇంటి నుంచి ఏదొచ్చినా నేను తట్టుకోలేను. ఎవ్వరొచ్చినా నేను తట్టుకోలేను. నష్టపోయింది నేన్రా. ఇంకా వాళ్ళని ఇంట్లోకి రానిస్తానని ఎలా అనుకున్నావు? కోపం బాధ నీకే కాదు, నాకు ఉన్నాయి. ఆ ఇంటి గాలి ఇటు సోకినా ఒళ్ళు కంపరం వస్తుంది. అందుకే ఆ ఇంటికి సంబంధించినదేది ఈ ఇంటి వైపు రాకూడదు. ఈ రోజు కుక్క పిల్ల వచ్చింది, రేపు మనుషులు వస్తారు. డబ్బు కోసం ప్రాణాలు తీసే వాళ్ల పొరుగున ఉన్నాం. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సరేరా, వాళ్ళ గురించెందుకు, రా భోంచేద్దాం. వాళ్ళని తలుచుకుంటే ఆకలి కూడా చచ్చిపోతుంది. నాన్న రక్తం పంచి వరసలు కలిపి మరిపోయారు. నేను చీ అన్నా చా అన్నా రక్త సంబంధాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు బ్రతికేస్తున్నారు. తమ్ముడంట చెల్లెలంట, ఛీ! క్లినిక్ టైం అవుతుంది, వస్తాను. మొత్తం మీద మంచి సంబంధం దొరికింది కదా? అవును, చాలా మంచి సంబంధం. మన హరికృష్ణ గారు దగ్గరుండి చూసిన సంబంధం కదా, దానికి తిరిగే ఉంటుంది. స్వయంగా ఆయన తన చేతుల మీదుగా పెళ్లి చేసిన వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. ఏం వదినా, అమ్మాయి కనిపించడం లేదు? 2 రోజుల్లో పెళ్లి కదమ్మా, మళ్ళీ మళ్ళీ స్నేహితులు కలవడం కుదరదు కదా, అందుకే స్నేహితులు కలిసి వస్తానని వెళ్ళింది. అదేమిట్రా, మీ ఆవిడ అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది ఏమిటి? ఏముంది, దానికి చిన్నప్పటి నుంచి అదంటే ప్రాణం. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంది కదా అని నిశ్చితార్థమైన దగ్గర నుంచి ఒకటే ఏడుపు. సరేలే, తల్లి కదా, ఆ మాత్రం బాధ ఉంటుంది. ఆడపిల్లన్న తర్వాత అత్తవారింటికి పంపించాల్సిందే కదండి. సర్లేవే, అందరూ నీ అంత ధైర్యంగా ఉండద్దు. నువ్వు వెళ్ళి కాస్త ధైర్యం చెప్పు. అదేం లేదులేండి, తనకు లోపలేదో పనున్నట్టుంది. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అదేంటే, పెళ్లి గురించి అడుగుతుంటే ముందు తల్లి, ఆ తర్వాత తండ్రి వెళ్ళిపోతున్నారేమిటి? అసలు ఏం జరుగుతుంది? అదే నాకు అర్థం కావడం లేదు. నీకెప్పుడు అర్థమై సచ్చినట్టో. ఇంటికి రాని పని చెప్పు. ఈ రోజు భోజనం ఉండదు. అమ్మో, ఈ పూట అన్ని పోస్తే ఎక్కువ గోకండి, ఊడిపోతాయి. ఏంటే నువ్వు అలా నలుగురిలో ఏడిస్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? నేను ఏడిస్తేనే ఏమవుతుందని భయపడుతున్నారే. నలుగురికి తెలిస్తే మన పరిస్థితి ఏంటి? గట్టిగా మాట్లాడకే. పెళ్ళంటే మాట్లాడలేదు, నిశ్చితార్థం చేసుకున్నా అడ్డు చెప్పలేదు. తీరా ముహూర్తాలు పెట్టుకున్నాక ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతుందని కలగన్నావా? 2 రోజుల్లో పెళ్లి, ఏర్పాట్ల పాటికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
అది ఎటు పోయిందో ఏంటో తెలియట్లేదు. బంధువులందరూ వచ్చి తీరా పెళ్ళన్న తర్వాత పెళ్లి కూతురు పారిపోయిందని చెప్తారా? వద్దండి, నా మాట వినండి. ముందే నలుగురికి ఈ విషయం చెప్పేద్దామండి. లేదంటే అందరి ముందు పరువు పోతుందండి. ఆ తర్వాత నలుగురు అనే మాటలు మనం తట్టుకోలేమండి. ఏమని చెప్తాం, ఎలా అని చెప్తాం? కార్డులు పంచాం, బంధువుల్ని రమ్మన్నాం. ఇప్పుడు నా కూతురు లేచిపోయిందంటే ఇప్పుడు మాత్రం నా పరువు పోదా? నా కూతురు నా మాటకు ఎదురు చెప్పదనుకున్నాను, కానీ ఇలా పరువు తీసి పారిపోతుందని కలలో కూడా అనుకోలేదు. ఏమైతే అది అవుతుంది, ముందే చెప్పేద్దామయ్యా. ఎలా చెప్పాలి? ఇది హరికృష్ణ గారు కుదిర్చిన పెళ్లి. ఆయన మీద నమ్మకంతో అబ్బాయి వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇప్పుడు మన అబ్బాయి పారిపోయిందంటే పోయేది మన పరువు కాదే, ఆయన పరువు. అయ్యా, మా బిడ్డ వల్ల మీ మాట పోతుందని చెప్పమంటారా? మాట కోసం ప్రాణమిచ్చే ఆ దేవుడికి ఈ నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా? మరి ఎలాగయ్యా? ఆయన మాట నిలబెట్టలేని కూతుర్ని కని తప్పు చేసింది మనం. అందుకే అదే ముహూర్తానికి మనం చచ్చి మన తప్పుకి మనమే శిక్ష విధించుకుందాం. ఆ మంచి మనిషి మాట నిలబెట్టలేని ఈ బతుకు మనకెందుకే? చచ్చిపోదాం, చచ్చిపోదాం. అలాగేనయ్యా. ఏంటి పెళ్లి పనులు మానేసి తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు? అదేనయ్యా, పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా? ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నట్టున్నారు. మరి చెయ్యాలి కదండి, ఎక్కడ ఏ లోటు రానివ్వనండి. మంచిది. ఇంతకీ శైలు ఎక్కడా కనిపించట్లేదు? అదే, ఇంతకుముందే స్నేహితుల్ని కలిసి వస్తానని వెళ్ళింది. వచ్చేస్తుందిగా. ఎంతసేపు బాబు, కాబోయే పెళ్లి కూతురు అలా తిరగకూడదు, త్వరగా వచ్చేయి అని చెప్పాను. వచ్చేస్తుంది. మీరు చనిపోయేలోపు వస్తుందా, చచ్చాక వస్తుందా? ఏంటి, మీరు చెప్పకపోతే నాకు తెలియదనుకుంటున్నారా? అది కాదయ్యా, నా కూతురు ఇలా చేస్తుందని అనుకోలేదు. ఎలా చేసినా శైలు తప్పు చేసింది. ఆ తప్పు వలన నష్టం తనకి మాత్రమే కాదు, ఈ ఊరిలో ఆడపిల్లలందరికీ. శైలు ఇలా పారిపోయిందని తెలిస్తే పర్వతాపురం ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి ప్రతి వాడు ఆలోచిస్తాడు. ఈ పర్వతనేని హరి మాటిచ్చినా నిలబెట్టుకుంటాడా లేదా అన్న అనుమానంతో చూస్తారు. శైలు పెళ్లి నా బాధ్యత అని మాటిచ్చాను, గుర్తుందిగా? ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. యాశ్చరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివిచ్ఛేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవంతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధవేభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం त्रैलोक्यकुटुम्बिनीं सरिजां वन्दे मुकुन्दप्रियां. हरिः ओं. क्षीरो धन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानां माला क्लुप्तासनस्थस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मणिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयात् अरिनल्लगदा शङ्खपाणिर्मुकुन्दः भूः पादौ यसनाभिर्वियदसुरनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावासात् शिरोद्योर्मुखमभिदहनो यस्य वास्तयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगिगन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनवंशं विष्णुमीशं नमामि. विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అయ్యా, వచ్చే ఆదివారం శ్రీ దుర్ముఖినామ సంవత్సరం మకర రాశిలో 2:01 వివాహము జరిపించుటకు నిశ్చయించడమైనది. హరిగారు, అమ్మాయి తరపు వారు ఎవరూ మాకు తెలియకపోయినా మీరు చెప్పారు కాబట్టి ఈ సంబంధం ఖాయం చేసుకుంటున్నాం. నీతో కాకుండా మరొకరితో జీవితం పంచుకోలేను. అంతగా అవసరమైతే మా అమ్మ నాన్నలైనా ఎదిరిస్తాను. మా ఊరి ఆడపిల్లలు బంగారం అండి. మా శైలుని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, చక్కగా ఉంటుంది, చక్కగా చదువుకుంది. కోడలిగా మీ ఇంటి పేరు నిలబెడుతుందే కాని మీకు తలవంపులు తెచ్చే పని ఏమాత్రం చేయదు. అయ్యా, మీరు చెప్పాక మాకు అలాంటి అనుమానాలేం లేవులేండి. అంతగా అవసరమైతే మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఈ ఊళ్ళో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా హరిగారి ఇంటిలో లాగే అన్ని దగ్గరుండి చూసుకుంటారు. హరిగారు మాట ఇచ్చారంటే ప్రాణం ఇచ్చినట్టే. మాట ఇవ్వగలుగుతున్నాను అంటే అది మా ఆడపిల్లల మీద మాకున్న నమ్మకం అండి. ఎవరూ వేలెత్తి చూపించేలా మా ఆడపిల్లలుండరు. నీకోసం నేను చావడానికైనా సిద్ధమే. థ్యాంక్ యూ శైలు, మనిద్దరం నిజమైన ప్రేమికులు. చదువు సంధ్యలతో పాటు ఇంటి పనుల్లో, వంట పనుల్లో వాళ్ళమ్మ వాళ్ళకి సాయం చేస్తూ ఇప్పటికీ సాంప్రదాయాన్ని మర్చిపోలేదు. హరిగారు, మీరున్న చోట తప్పు జరగదు. ఇది మీ ఊరు. వేలెత్తి చూపించడానికి ప్రతి ఊర్లో ఒక చెడు ఉంది. కానీ ఈ ఊర్లో మాత్రం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అది నా గొప్పతనం కాదండి, నా మాటకు విలువిచ్చే నా ఊరి వాళ్ల మంచితనం. మీ ఊరమ్మాయి మా ఇంటి కోడలు కావటం మాకు చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మా శైలు విషయంలో హామీ నాది. మీరంతా ఎప్పటికీ గర్వంగా తలెత్తుకునేలా ఉంటుంది. ఈ పెళ్లి దగ్గరుండి జరిపించే బాధ్యత నాదే. నా ఇంటి ఆడపడుచులాగా, ఒక అన్నయ్యగా సాంప్రదాయంగా ఈ పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను. హరిగారు, ఆ విషయంలో మాకు ఎలాంటి అనుమానం లేదు. మీరున్నారు, మీరు మాట చెప్పారన్న ధైర్యంతో మేమేమీ ఆలోచించడం లేదు. ఆ అమ్మాయి మా ఇంటి కోడలు అంతే. మీ నమ్మకానికి తగినట్లుగా మేముంటాం. మా శైలు ఉంటుంది. పూజారి గారు, అయ్యా, తాంబూలాలు మార్పించండి. అలాగేనయ్యా. ఓం నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాస్వం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి. ఈ పెళ్లి నేనిచ్చిన మాట. నా మీద నమ్మకంతో వాళ్ళు దేనికి ఎదురు చెప్పలేదు. అనుకున్న ముహూర్తానికి ఈ పెళ్లి జరగాలి, జరుగుతుంది. కానీ అది ఎక్కడుందో తెలియటం లేదు కదయ్యా.
ఎక్కడున్నా నేను రప్పిస్తాను. నేను అదే పనిలో ఉన్నాను. మీరు శైలు గురించి మర్చిపోండి. శైలు కనిపించటం లేదని ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. యథాతథంగా పెళ్లికి జరగాల్సిన ఏర్పాట్లన్నీ జరిపించండి. అదే ముహూర్తానికి శైలు పెళ్లి ఆ అబ్బాయితోనే జరుగుతుంది. దానికి ఎవ్వరడ్డొచ్చినా హరికృష్ణ, పర్వతనేని హరికృష్ణ కోపం ఎలా ఉంటుందో చూస్తారో. మాట ఇచ్చింది నేను. నా మాట కోసం మీరు ప్రాణాలు బలివ్వాల్సిన అవసరం లేదు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పెళ్లి పనులు చూడండి. పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను.